జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. చూసారా ఎంత మంచి డిజైన్స్తో వచ్చేసానో మీ ముందుకి. చాలా బాగా వచ్చాయి బ్లౌజులన్నీ కూడా. ఇందులో ఆల్రెడీ వేసినవి ఉన్నాయి, కొత్త డిజైన్లు కూడా ఉన్నాయన్నమాట. ఒకటి ఒకటి మీకైతే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాప్లిక్ వర్క్ అండి. ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. నేను క్లాతే వేసాను. నెట్ అయితే మనకి ఈజీ, క్లాత్ వల్ల కొంచెం కష్టంగానే ఉంటుంది వేయటం, ఎందుకంటే దలసర వస్తుంది, అందులోకి డబుల్ వేయవలసి వస్తుంది కదా. అందుకని ఇది మధ్యలో అయితే ముత్యాలు కుట్టించాను అనమాట, అక్కడక్కడని ఆ ఫ్లవర్స్ మధ్యలోని. ఈ లుక్ మీరు నిజం చెప్పండి ఎలా ఉందో. అది సేమ్ మగ్గం లుక్ వచ్చిందా లేదా? సేమ్ మగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది కదా. ఎక్కడా కూడా అది మిషన్ మీద వేసాము అన్నట్టుగా అయితే నాకైతే అనిపించట్లేదు. మీకు అనిపిస్తుందా? మరి ఏమనిపిస్తుందో అయితే కామెంట్ అయితే చేయండి. ఈ బ్లౌజులు ప్రతిదీ కూడా మనం వర్క్ చేస్తామా, వర్క్ చేసి బయటకి ఇచ్చేసింది వేరు, వర్క్ చేసిన తర్వాత ఈ బార్డర్స్ సరిపోవు. మనకేమో అడ్జస్ట్మెంట్ మీదే, అంటే అడ్జస్ట్ చేయడానికే చాలా టైం తీసేసుకుంటుందండి ఆ బార్డర్లు అడ్జస్ట్ చేయడానికి. ఇది బ్యాక్ వన్ సైడ్ డిజైను, బ్యాక్ ఒకటి నెమలు వస్తుంది, మిగతాదంతా కూడా ఫ్లవర్సే. ఫ్రంట్ హ్యాండ్స్ కూడా సేమ్ ఫ్లవర్స్. ఈ డిజైన్ ఏంటంటే పైనుండి కిందకు వస్తాయి అన్నమాట. ఇది కూడా బార్డర్ అడ్జస్ట్మెంట్. బార్డర్ని కరెక్ట్గా హ్యాండ్కి అడ్జస్ట్ చేయడానికి చాలా టైం తీసేసుకుంటుందండి. కస్టమర్లు అయితే అడిగి గీసి గీస్తుంటుంటే ప్రాణం ముసూరు అనిపోతుంది. మనకు పడ్డ కష్టం ఏంటి, మనతో బేరాలు ఆడడం ఏంటి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే అక్కడ మనకి టైం చాలా పెడుతున్నాము, దాన్ని ఒక కరెక్ట్గా అంటే వర్క్ చేసేసి జనరల్గా కుట్టేసి ఇచ్చేయటం కాకుండా. ఇది అయితే చూసారా, శారీలోని చిన్న మధ్యలో గ్యాప్ వచ్చి చిన్న బార్డర్ అనమాట, 1 ఇంచ్ బార్డర్లో. దాన్ని మళ్ళీ కలుపుకొని ఆ అడ్జస్ట్లు చేసుకుని, ముక్క చాలకపోతే అడ్జస్ట్మెంట్లు చేసుకుని, మొత్తానికైతే జాకెట్ ఫైనల్ లుక్ ఒక మంచి ఫినిషింగ్ అయితే ఇస్తున్నాం కదా. దాన్నైనా అర్థం చేసుకుంటే బాగుంది. అసలు అర్థం చేసుకోవట్లేదు, ఏడ్ చేస్తాను చెప్పండి. ఏంటి ఏదో అంటారు కదా, పట్టుకోలేము వదిలేయలేము అని. అలాంటి కస్టమర్ నాకు ఈ కస్టమర్. ఏం చేస్తాం, వదిలేయలేము పట్టుకోలేము, అలాగైపోయింది జీవితం. ఇది చూసారా, ఇది నేను ఆల్రెడీ చూపించాను. ఇది కూడా చాలా మంచి వర్క్. ఈ సారీ రెడీమేడ్, అంటే మనకి జార్ఖండ్ కుందన్స్ వస్తాయి కదా, ఈ మధ్యన బాగా బ్లౌజులు వస్తున్నాయి ఇలాంటివి. ఇదేంటంటే హ్యాండ్స్కి ఇచ్చేస్తాడు కదా, అది హ్యాండ్స్కి వేయకుండా ఇలాగా ఈ హ్యాండ్స్ పెట్టుకొని, రఫిల్ హ్యాండ్స్ పెట్టుకొని దానికి బీడ్స్, అదే మనకి గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా, అవి కుట్టి హ్యాండ్ అంతా కూడా ఆ బటర్ఫ్లైస్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి పెట్టామన్నమాట. బాగుంది కదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.